హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో లాస్ట్ టైం ఒక వీడియో చేశాం కదండి, మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కవర్ చేయాల్సింది. సో ఇప్పుడు ఇంకొక వీడియో చేస్తానండి. 10 టాపిక్స్ చెప్పాను, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఆ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి, ఇవి కవర్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైనా అన్నీ కవర్ చేస్తుంటే వెల్ అండ్ గుడ్, బట్ ఎవరైనా కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉన్నాయి, అబ్బా ఏం చదవాలి అని అనుకునే వాళ్ళకి సో ఈ టాపిక్స్ మ్యాక్సిమం ఈ టాపిక్స్ కవర్ చేయండి, ఓకేనా. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ 1 వచ్చేసి పంబన్ రైల్వే బ్రిడ్జ్ అండి. కొత్తగా ఓపెన్ చేశారు కదా, సో పంబన్ రైల్వే బ్రిడ్జ్. నెక్స్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి. సో దీని గురించి మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ కూడా చేశారు. సో దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి, ఓకేనా. 1 సిటీ 1 బ్యాంక్ పథకం కొత్తగా స్టార్ట్ చేశారండి. దాని గురించి కూడా తెలుసుకొని ఉండాలి, అసలు ఏంటి ఈ పథకం, ఏంటి ఎవరికి వర్తిస్తుంది ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి ఐపీఎల్ అండి. ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ ఎవరి దగ్గర ఉంది, ఆరెంజ్ క్యాప్ ఎవరి దగ్గర ఉంది, అది ఎవరికి ఇస్తారు, అసలు ఎందుకు ఇస్తారు, సో ఇలాంటివన్నీ కవర్ చేయండి. ఇంకా ఐపీఎల్ జరుగుతుంది, బట్ తెలుసుకుంటూ ఉండండి, ఓకేనా. సో సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి 2025. సుప్రీంకోర్టుకి నూతన ప్రధాన న్యాయమూర్తి 2025 అని. 2025లో ప్రధాన న్యాయమూర్తి అనేవాళ్ళు చేంజ్ అయ్యారు. సో అతనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది, అదేంటి అనేది ఒకసారి దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి, ఓకేనా. ఐసీసీ మెన్స్ క్రికెట్లో చైర్మన్ ఎవరు, సో చైర్మన్ అనేది ఎవరు, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చూసుకోండి, ఓకేనా. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్, ఓకేనా. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ అనేది దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 5th బ్రిక్స్ అగ్రికల్చర్ మినిస్టరీ మీటింగ్, ఓకేనా. 5th బ్రిక్స్ అగ్రికల్చర్ మినిస్టరీ మీటింగ్, అసలు ఇది 15th, ఓకేనా. 15th బ్రిక్స్ అగ్రికల్చర్ మినిస్టరీ మీటింగ్, ఇది ఎక్కడ జరిగింది, దీనికి ఎవరు హాజరయ్యారు, సో ఇలాంటివన్నీ ఎవరెవరు వస్తారు, ఈ బ్రిక్స్లో ఏ దేశాలు ఉంటాయి, అసలు దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి. ఒకవేళ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, వీటి గురించి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లాస్ట్ రిలేటెడ్ టు మోడీ, అంటే మన మోడీ గారి గురించి రీసెంట్గా ఎక్కడికి వెళ్ళారు, సో ఏ దేశాలని సందర్శించారు. అండ్ రీసెంట్గా మోడీ వేరే దేశం పర్యటనలో ఉంటే ఉగ్రదాడి వల్ల ఆ దేశం నుంచి మధ్యలో ఆపేసి వెనక్కి రావాల్సి వచ్చింది. సో ఆ దేశం ఏంటి, సో ఇలాంటి మోడీ గారి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అంతా గ్యాదర్ చేయండి, ఓకేనా. సో మన ఆంధ్రప్రదేశ్ మోడీ గారు రావడం జరిగింది, అసలు ఎందుకు వచ్చారు, మన ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు, అమరావతిలో కొన్ని ప్రాజెక్ట్స్ శంకుస్థాపన చేయడానికి వచ్చారండి. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పుడు వచ్చారు, ఏవేవి చేశారు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయాలి. సో వీటిలో మీకు ఏదైనా మాకు దీని గురించి వీడియో కావాలి అని అనుకుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో మళ్ళీ ఒకసారి క్విక్గా అసలు ఏంటి టాపిక్స్ అనేది చూద్దాం. పంబన్ రైల్వే బ్రిడ్జ్, జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి, 1 సిటీ 1 బ్యాంక్ పథకం, ఐపీఎల్, సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి. ఇతని ఇప్పుడు నూతన ప్రధాన న్యాయమూర్తి అయిన అతను సెకండ్ దళిత వ్యక్తి అండి. సో అదే ఇంపార్టెన్స్. సో సెకండ్ దళిత అతని పేరేంటి, అసలు ఫస్ట్ దళిత వ్యక్తి ఎవరు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోండి, ఓకేనా. ఐసీసీ మెన్స్ క్రికెట్ చైర్మన్ ఎవరు, సో అలాంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్, దీని గురించి ఇన్ఫర్మేషన్. 15 బ్రిక్స్ అగ్రికల్చర్ మినిస్టరీ మీటింగ్ రిలేటెడ్ టు మోడీ, ఓకేనా. సో ఇవేనండి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఇవి కవర్ చేశాక మీకు ఇంకా టైం ఉంది, మేము చేయగలం అనుకుంటే బ్యాలెన్స్ ఇంకా ఉంటాయండి, సో అవి కవర్ చేయండి, ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా
ఎవరైనా రైల్వేస్ చదువుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా అండ్ ఇంపార్టెంట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ నేను రీసెంట్గా హిస్టరీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ పాలిటీ ఇంపార్టెంట్ టాపిక్స్, జాగ్రఫీ ఇంపార్టెంట్ టాపిక్స్ చేశానండి. సో మ్యాక్సిమం అవి కవర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ కవర్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి, నేను ఐకార్ట్లో ఇస్తాను ఆర్ మా ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన మీకు అక్కడ కూడా కనిపిస్తాయి. ఓకేనా? సో ఇంతేనండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. మీ డౌట్స్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ మీరు అడిగిన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.